ఒక 1 మంత్ బ్యాక్ ఈ కోర్ట్ కేస్ హియరింగ్స్ వీడియో క్లిప్ ఒకటి చూడడం జరిగింది. ఆ వీడియో క్లిప్‌లో ఆర్గ్యుమెంట్స్ ఏమని ఉన్నాయి అంటే, లాయర్స్ చెప్పిన విషయం ఏంటి అంటే 18 యూనివర్సిటీస్‌కి 3200+ పోస్ట్‌కి నోటిఫికేషన్ వేయడం జరిగింది. అయితే ఆ 18 యూనివర్సిటీలో 16 యూనివర్సిటీస్‌లో బ్యాక్‌లాగ్ పోస్టులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్, రూస్టర్ పాయింట్ ఫాలో కాలేదు అని లాయర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే జడ్జెస్ వాటికి ఏం చెప్పారు అంటే, వాటికి కారిజెండమ్ రిలీజ్ చేయొచ్చు కదా అని చెప్పారు. కారిజెండమ్ అంటే అమెండ్మెంట్ అనమాట. ఒక నోటిఫికేషన్‌లో పోస్టులు మారినా, రూస్టర్ పాయింట్స్ మారినా దానికి అడిషనల్‌గా ఒక కారిజెండమ్ అనే ఒక సర్క్యులర్‌ని రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన సర్క్యులర్‌లో ఈ రూస్టర్ పాయింట్స్ ఇవి చేంజ్ చేయని ఒక నోట్ ఇవ్వచ్చు. అయితే దీనికి లాయర్స్ ఏం చెప్పారు అంటే, ఇది అప్లై చేసిన అభ్యర్థులకి కొంతమందికి అన్యాయం చేసినట్టు అవుతుందని. ఎలా అంటే, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు నాది ఒక పర్టిక్యులర్ రిజర్వేషన్. ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నా రిజర్వేషన్ రూస్టర్ పాయింట్స్‌లో పోస్టులు లేవు. సో నేనేం చేస్తాను, నా రిజర్వేషన్ రూస్టర్ పాయింట్‌లో పోస్టులు లేవు కాబట్టి నేను అప్లై చేయలేదు. ఒక 6 నెలల తర్వాత కారిజెండమ్ రిలీజ్ అయ్యి, లేదు ఈ రిజర్వేషన్‌లో కూడా ఉంది రూస్టర్ పాయింట్ అని వస్తే, నాకు మళ్ళీ అప్లై చేసుకునే అధికారం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్స్ అయిపోయింది, అన్నీ ప్రక్రియ మొత్తం అయిపోయింది. సో అప్పుడేంటి, నాకు అన్యాయం జరుగుతుంది. నా రూస్టర్ పాయింట్ ఇప్పుడు ఇచ్చినా కానీ నేను అప్లై చేసుకోలేను కాబట్టి అది అన్యాయం అవుతుందని చెప్పి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని లాయర్స్ అడగడం జరిగింది. ఇది ఆ డిస్కషన్ యొక్క సారాంశం. బట్ ఓవరాల్‌గా చూస్తే యూజువల్‌గా ఎప్పుడైనా రూస్టర్ పాయింట్‌లో ప్రాబ్లమ్ వస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. 2018లో ఇదే జరిగింది. సో లాస్ట్ టైం ఏం జరిగిందంటే, ఆగస్ట్ నుంచి నోటిఫికేషన్ వేస్తామని కమిటీలు వేసి రూస్టర్ పాయింట్స్ డిసైడ్ చేస్తామని చెప్పి ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత నోటిఫికేషన్ వేసినా కూడా మళ్ళీ 1 కాదు 2 కాదు 16 యూనివర్సిటీస్‌లో రూస్టర్ పాయింట్ ప్రాబ్లమ్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ అయితే అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రావాల్సింది.